అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాదిక్. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోజురోజుకి దిగజారి హత్య రాజకీయాలకి పాల్పడుతున్నటువంటి 420 చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎగిరెగిరి పడుతున్నటువంటి పావలా కళ్యాణ్‌కి మీకు కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే మీకు ఇదే చివరి ఎన్నికలు అని ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో, నేను ముఖ్యంగా 4 అంశాల మీద మాట్లాడాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది కాలంగా మాట్లాడుతూ హత్య రాజకీయాలకి పాల్పడుతున్నారు. బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ కార్యకర్తల్ని ఉసుగొలుపుతూ ప్రేరేపిస్తూ మాట్లాడుతున్నారు. సో, మీరు చూసినట్లయితే రాళ్లతో కొట్టండి, గ్లాస్‌తో గుచ్చి చంపండి అని చెప్పి మాట్లాడినాడు ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు డైరెక్ట్గా కొన్ని వేల మంది జనాలు ఉండగా సభలు పెడుతూ అక్కడ అంతమంది జనాల్లో జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపేస్తే ఏం చేస్తావు అని చెప్పి డైరెక్ట్గా బహిరంగంగా ఒక ముఖ్యమంత్రికే హెచ్చరిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి చేస్తాడు. ఎందుకంటే ఇతని హిస్టరీ చూసుకున్నట్లయితే రామారావు గారిని చంపించాడు, అలాగే రంగా గారిని హత్య చేపించాడు. సో, జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేపించేసి ఈజీగా తన కొడుకు పప్పు లోకేష్ని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. సో, దానికి అడ్డు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భావిస్తున్నాడు ఈ వ్యక్తి. సో, ఇదే వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తి చంపించడానికి గ్యారెంటీ ఏంటి? సో, ఒక ముఖ్యమంత్రిగా ఇలా చెప్తున్నాడంటే సామాన్య ప్రజలకి ఈ మనిషి దగ్గర సేఫ్టీ ఉందా, సురక్ష ఉందా ఈ పక్క 420 చంద్రబాబు నాయుడు దగ్గర? సో, ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు మనము. ఇంకో విషయము, ఇలా మాటలు మాట్లాడే చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డి గారిని చంపించిండడు, హత్య చేపించిండడు అని గ్యారెంటీ ఏంటి? ఖచ్చితంగా ఇతని మాటలు చూస్తుంటే ఇతని మాటలే ఒక ఉదాహరణం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే చెప్పించేసింటాడు. ఇంతకంటే ఉదాహరణ నిజంగా ఇంక ఏది ఉండదు. ఒక ముఖ్యమంత్రిని చంపించేస్తే ఏం చేస్తామంటే ఇంకా ఒక వివేకానంద రెడ్డి ఏంటి చెప్పండి? అది ఎందుకు వాళ్ళ కూతురు నర్రెడ్డి సునీత, అలాగే మురిసిపల్లి షర్మిల ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తిగా, హత్యలు చేసే వ్యక్తిగా మనము రాజకీయాలు లీడర్గా నిలబెట్టుకొని ముఖ్యమంత్రిగా చేసుకోవాలా? అవసరమా మనకి? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి హత్యలకి పాల్పడి హత్య రాజకీయాలు చేయాలనుకుంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న వాళ్ళందరినీ ఏమైనా చేయగలరు. కానీ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా నిలబెట్టింది ఇలాంటి పనులు చేయడానికి కోసం కాదని ఆయనకు తెలిసి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించి ఇంత డెవలప్మెంట్ చేసినారు. సో, అది ఒకటి. ఇంకో విషయము, ఎక్కడ వీళ్ళు ప్రచారాలు పెట్టినా, ఎక్కడ సభలు పెట్టినా నారా లోకేష్, పప్పు లోకేష్, చంద్రబాబు నాయుడు, అలాగే పావలా కళ్యాణ్ మాట్లాడుతూ మిమ్మల్ని బట్టలు ఊడి కొడతాం, వైసీపీ గూండాలారా కడ్డాయిలు ఇప్పించి కొడతాం, నర్రోడ్డు మీద మోకాల మీద నిల్చోపెడతామంటే దీనికా మీ ఇవి చేయడానిక మీకు అధికారం ఇవ్వాలి ప్రజలు? దీనికా మీకు ఓట్లు వేయాలి ప్రజలు? సిగ్గుందా మీకు? ఒక నాయకులుగా, ఒక లీడర్లుగా, ఒక పార్టీ అధినేతలుగా మీరు ఇలా మాట్లాడచ్చా మీరు బహిరంగ సభల్లో? మీ పాలసీ ఏంటి? మీ స్టాండ్ ఏంటి? మీకు కూటమిగా వస్తున్నారు, మీ కూటమి స్టాండ్ ఏంటి? మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇచ్చే హామీలు ఏంటి? వీటి గురించి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏ విధంగా డెవలప్ చేస్తారు? ఇప్పుడున్న ప్రభుత్వంలో తప్పులు ఏంటి? నెక్స్ట్ మీ ప్రభుత్వంలో అలాంటి తప్పులు చేయకుండా అందరికీ న్యాయం చేస్తాము అని చెప్పి ఇవి చెప్పండి. ఇవి కాకుండా ఎంతసేపు కొడతాము, పొడుస్తాము, చంపుతాము, రెడ్ బుక్, పచ్చ బుక్, ఎవరు ఇక్కడ కొట్టించుకోవడానికి గాజులు తొడుక్కొని లేరు. అది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా మీరు. ఇంకో విషయము, ఈ ముస్లిం సోదరులందరికీ నా యొక్క ఒక చిన్న సలహా, అందరికీ అస్సలాము అలైకుం ముస్లిం సోదరులకి. నిజంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు కనుక ఈ టీడీపీ, జనసేనకి ఓటు వేస్తే మీరు 4% రిజర్వేషన్ కోల్పోతారు. అది ఎట్లా అంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు వీళ్ళు భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పి బహిరంగంగా అమిత్ షా గారు చెప్పారు. దాన్ని అమలు చేయమని చెప్పి మోడీ గారు కూడా చెప్పారు నిన్న తెలంగాణలో. సో, ఇలాంటి వాళ్ళు
సపోర్ట్ చేస్తున్నటువంటి టీడీపీ జనసేన వీళ్ళకి మనం ఓటు వేసి గెలిపించాలా? టీడీపీ జనసేనలో ఉన్నటువంటి ముస్లిం లీడర్లందరూ ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని, మీకు కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే అక్కడి నుంచి బయటికి వచ్చేసి ముస్లిమ్స్కి సపోర్ట్ చేసి అండగా నిలబడి మీ యొక్క మానత్వాన్ని చాటుకుంటారని చెప్పి ముస్లిం సోదరులందరికీ అండగా నిలబడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ అని కొత్తగా ఒక దుష్ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఈ ల్యాండ్ టైటిలింగ్ భూ సర్వే అని చెప్పి చట్టం తీసుకుని వచ్చింది బీజేపీ పార్టీ. సో అది అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా చేయట్లేదు. నిజంగా ఆ భూ టైటిలింగ్ అని చెప్పేసి భూములు దోచుకోవడము జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రాపించుకుంటున్నాడని చెప్పి ఇంత దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు ఈ పచ్చబ్యాచ్ చంద్రబాబు నాయుడు, పావలా కళ్యాణ్, అలాగే TV5, ఈటీవీ, ఆంధ్రజ్యోతి వీళ్ళ ఛానల్ చూస్తుంటే సిగ్గేస్తుంది. అది సాధ్యమేనా? ఒక ముఖ్యమంత్రిగా అందరి ఆస్తులు రాపించుకోవడం అది సాధ్యమేనా? అది సాధ్యం కాదు. ఎందుకంటే మన దగ్గర చట్టాలు ఉన్నాయి, మన దగ్గర కోర్టులు ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఇన్ని ఉండగా అది సాధ్యమా? అది సాధ్యం కాదు. అలా చేయాలనుకుంటే అలా చేసే ఆప్షన్ ఉంటే కనుక అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాజధాని పెట్టాలని చెప్పి ఏ విధంగా అయితే ఏమంటారు ఒక యాక్ట్ తీసుకొని వచ్చినారు ల్యాండ్ పూలింగ్ అని, ఆ విధంగా చంద్రబాబు నాయుడు అప్పుడే ఈ యాక్ట్ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు అందరు భూములు లాక్కుని ఉంటాడు. ఆ ఆప్షన్ ఉండదు కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. సో ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది అది కంప్లీటు కేంద్ర రాష్ట్రము సలహాలతో వాళ్ళ యొక్క డైరెక్షన్స్తో చేస్తున్నారు. కానీ అది వాళ్ళ పేరు పైన రాపించుకోవడానికి కాదు. కానీ అది ఎవరి భూములు ఎవరు ఆస్తులు వాళ్ళని భద్రపరచడానికి మాత్రమే ఈ సర్వే జరుగుతోంది. అంతేగాని చంద్రబాబు నాయుడు వీళ్ళ చేస్తున్నటువంటి దుష్ప్రచారము, ఎల్లో బ్యాచ్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు మీరు నమ్మకండి. ముఖ్యంగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? ఇంత దుర్మార్గంగా రాజకీయాలు దిగజారి మాట్లాడతారా? హత్య రాజకీయాలకి పాల్పడతారా? సిగ్గుందా కొంచెమన్నా మీకు? సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మీరు ఒకసారి గమనించి వీళ్ళకి ఓటు వేయాలా లేదా, వచ్చే ఎలక్షన్స్లో వీళ్ళందరికీ మళ్ళీ ఇంకొకసారి ఓడించి బుద్ధి తెస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజారిటీతో గెలిపించి 151 ఎమ్మెల్యేలు గత 2019లో ఇచ్చారు. దానికి మిన్నగా మీరు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మీకు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమం కోసమే కాదు, మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ని డెవలప్ చేశారు. అలాగే 4 సీపోర్ట్లు తెస్తున్నారు, 10 ఫిషింగ్ హార్బర్లు తెస్తున్నారు, 17 మెడికల్ కాలేజ్ తెస్తున్నారు. అందులో ఆల్రెడీ 5 స్టార్ట్ అయిపోయినాయి మెడికల్ కాలేజ్లు. ఇంకా మిగిలినటువంటి 12 మెడికల్ కాలేజ్లు ఇంకా వర్కింగ్లో ఉన్నాయి. కనీసం మెడికల్ కాలేజీల కోసమే 10,000 కోట్లు ఖర్చు పెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. స్కూళ్ళు నాడు నేడు కిందనే 17,000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇవి హ్యూమన్ డెవలప్మెంట్ కాదా? ఇది క్యాపిటల్ డెవలప్మెంట్ కాదా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదా? ఇది షిప్పింగ్ హార్బర్లు, సీపోర్ట్లు, నెక్స్ట్ ఆడ నుంచి గన్నవరం ఎయిర్పోర్టు. సో ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదా? ప్రజలు మీరు ఒకసారి ఆలోచించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇస్తున్నది ఎక్కడే కానీ వేస్ట్ అవ్వడానికి ఛాన్సే లేదు. అమ్మఒడి ఇస్తున్నారు ఎందుకు? పిల్లల్ని పనికి పంపించకుండా ఉండడానికి. అలాగే చేయూత ఇస్తున్నారు ఎందుకు? వాళ్ళు స్వయంగా ఉపాధి చేయాలని చెప్పేసి చిన్న షాపో లేకపోతే టైలరింగో లేకపోతే ఏదో ఒకటి చిన్న ఉపాధి కల్పించడం కోసము. దానివల్ల వాళ్ళు బయటకు వచ్చి మార్కెట్లో వాళ్ళు గవర్నమెంట్కి GST, SGT దీని ద్వారా గవర్నమెంట్కి ట్యాక్స్ని ఇస్తారు. దాని ద్వారా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇదంతా డెవలప్మెంట్ కాదా? సో చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా చెప్తున్నటువంటి ఈ దుష్ప్రచారాలని నమ్మకండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, ప్లీజ్ దయచేసి నమ్మకండి. ప్లీజ్ ఈ 2024లో ఒక్కసారి గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసి మీ పిల్లల యొక్క భవిష్యత్తును మారుస్తారు. మనం చదువుకున్నట్లయితే ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. ఆంధ్రాలోనే చేయాలని లేదు. ఆంధ్రాలో పిల్లలు బయటికి వెళ్తున్నారంటే ఆంధ్ర పిల్లలు బయటికి వెళ్తే ఏంటి తప్పేంటి? హైదరాబాద్కి వెళ్తే, చెన్నైకి వెళ్తే తప్పేంటి? హైదరాబాద్ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? చెన్నై ఏమన్నా లండన్లో ఉందా? అది మన రాష్ట్రం, మన భారతదేశం కాదా హైదరాబాదు, చెన్నై? తప్పేంటి? మన భారతదేశంలో మనం జాబ్ చేసుకుంటే తప్పేంటి? ఆంధ్రప్రదేశ్లోనే చేయాలా? అందరికీ ఆంధ్రప్రదేశ్లోనే చేయాలంటే హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. కేవలం ఒక 5-10 సంవత్సరాల్లో అయిపోయే ప్రాబ్లమ్స్ కావు ఇవి. కంటిన్యూస్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్
గ్రోత్ అనమాట. కంటిన్యూస్‌గా గ్రోత్ ఉంటేనే డెవలప్‌మెంట్ జరుగుతది. ఓకేనా? కేవలం మిడ్ నైట్, ఓవర్ నైట్ అయిపోయేసి డెవలప్‌మెంట్ అంటే ఇది బిల్డింగ్‌లు కట్టేసి ఇది కాదు డెవలప్‌మెంట్ అంటే. అలా బిల్డింగ్‌లు కట్టడం వల్ల కేవలము ఈ చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద వాళ్ళని బాగా డబ్బులు వేసుకొని వాళ్ళకి మాత్రమే లాభం గానీ, పేద మధ్య తరగతి వాళ్ళకి ఎవ్వరికీ లాభం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఒకసారి గమనించండి. ప్లీజ్ దయచేసి ఇప్పుడైనా మీరు ఆలోచించి ఇంకా టైం ఉంది. వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ అస్సలు నమ్మకండి. ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో వ్యక్తే కాదు. నిజంగా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే హైదరాబాద్‌కి వెళ్ళిపోతాడు. షూటింగ్‌లు చేసుకుంటాడు. ఇప్పుడు పిఠాపురంలో వాళ్ళ బ్యాచ్ మొత్తం తిరిగినారు. ఎవరెవరో వాళ్ళ మెగా కాంపౌండ్ హీరోలంట, జబర్దస్త్ టీమ్‌లంట. వీళ్ళంతా కరోనా టైంలో ఎక్కడికెళ్లారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేయకుండా? ఒకసారి ఆలోచించండి. వీళ్ళంతా ఎక్కడున్నారు కరోనా టైంలో? కేవలం ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచించినాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కాపాడినాడు కరోనా టైంలో. అందరికీ టెస్టింగ్‌లు చేపించినారు. అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అందరికీ మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందించినారు. అందుకే చాలా తక్కువ జనాభా ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో చనిపోవడం జరిగింది. ప్లీజ్ దయచేసి సైన్ ఆఫ్ మీ సాదిక్.